రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతకు నిరసనగా వైసీపీ ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. భారీగా తరలివచ్చిన రాయలసీమ జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర నిలిచిపోయిన పనులను పరిశీలించారు. రైతు శంఖారావం పేరుతోటి పోతిరెడ్డిపాడులో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీమ జిల్లాలకే కాకుండా నెల్లూరు జిల్లాకు కూడా అవసరమే అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవడంతో సోమశిల, కండలేరు జలాశయాల్లో నీళ్లు తగ్గాయని గుర్తు చేశారు. రేవంత్తో చీకటి ఒప్పందంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలన్నింటినీ పణంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటకెక్కించి నువ్వు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నావా లేదా, దాని విషయం రేవంత్ రెడ్డితో మాట్లాడా లేదా, దానికి నువ్వు ఒప్పుకున్నావా లేదా, ఒప్పుకుని ఆపేసావా లేదా, దానికి సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు సమాధానం తిరిగి ఎదురుదాడి చేయడం ఇవన్నీ సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపించారు. ఇది నిజం కాకుంటే రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సతీష్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడుతో కూర్చొని కన్విన్స్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చాను, కావాలంటే మీరు సందర్శించుకోండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క తీరు చూస్తే అసలు రాయలసీమ మీద ఇంత ద్వేషం ఉందా చంద్రబాబు నాయుడుకు అనేటువంటి ఒక డౌట్ ప్రతి ఒక్క ప్రజల్లో కూడా కనపడతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి నా ప్రమేయం వల్లనే, నేను నచ్చ చెప్పడం వల్లనే ఆపినాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనికి కనీసం నువ్వు ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని.